అక్కడి నుంచి మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్న తర్వాత ఫస్ట్ టీడీపీ నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నారు. 2014లో టీడీపీ నుంచే పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా పోటీ చేశారు. తర్వాత 2019లో కాంగ్రెస్ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేశారు. 2 సార్లు ఓడిపోయారు ఎంపీగా. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఏమనిపిస్తుంది అంటే ఈసారి ఆ నమ్మకం ఉండేనా? ఎంపీగా 2 సార్లు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా ఎంతవరకు గెలవగలను అనే ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు? నేను ఇంకా ప్రజలు నమ్ముకున్నాను. ఇంకా అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు బడా నాయకులు నన్ను మోసం చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్లో. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఆయన అయితే అప్పుడున్న అతను అయితే ఆయన ఏజెంట్లను కూడా పెట్టలే ఒక 120 బూత్లలో. తర్వాత కొందరు బడా నాయకులు మా జైరాబాద్ పార్లమెంట్లో, ఎందుకంటే పక్కన 9 పార్లమెంట్లు నార్థన్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు డిపాజిట్లు పోయినాయి 2019లో. నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, మీకు వరంగల్ కానీ అన్ని డిపాజిట్లు పోయినాయి. ఆ టైంలో ఉత్తర తెలంగాణలో బీజేపీను మోడీ ఆ రోజు కేసీఆర్ నడుస్తున్నప్పుడు కూడా నేను సుమారు 2500తో ఓడిపోవడం జరిగింది. కనుక అందరు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా షాక్ తిన్నారు, ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నా సైకిల్ యాత్ర పబ్లిక్తో నేను కనెక్ట్ కావడం. కానీ చాలామంది పెద్ద లీడర్స్ నన్ను ఆ రోజు మోసం చేయడం జరిగింది. మా పార్టీ వాళ్ళు. సో ఆ రోజు ఈ పోయిన ఎమ్మెల్యే ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడో సురేంద్ర అనేటువంటి నన్ను మోసం చేసిన ఆ రోజు. ఎందుకంటే మా పార్టీలో ఉండి ఎమ్మెల్యే గెలిచి ఆయన ఎమ్మెల్యే గెలపడానికి కూడా నేను కారణమైనాను. అంటే నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కారణమైనారు, అందులో నేను ఒక భాగస్వామ్యం. అట్లాంటి వాడు నా ఎంపీకి వచ్చేసరికి 11వ తారీఖు నాడు, ఏప్రిల్ 11 నాడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్. ఆయన ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఉన్న 7 జైరాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో 6 టీఆర్ఎస్ గెలిచింది. ఆ రోజు 1 కాంగ్రెస్ గెలిచింది, అది ఎల్లారెడ్డి కాంగ్రెస్ గెలిచింది. దానిలో కూడా ఆయన 3వ తారీఖు నాడు నా మీద అమ్మతోడు పెట్టుకొని నేను పోవట్లేదు అన్నాడు. నేను రిక్వెస్ట్ చేశాను, నువ్వు ఉండు బ్రదర్, నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు, నేను ఎంపీగా ఉంటాను, ఇద్దరం కలిసి ఈ కాన్స్టిట్యూన్సీ వెనుకబడ్డ డెవలప్ చేసుకున్నాను. కారణం కొంత పెద్ద నాయకుల మాటలు విని 30 కోట్లకు అమ్ముడు పోయింది ఆ రోజు ఆయన. అమ్ముడు పోయి కరెక్ట్ 6 డేస్ ముందు 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఏప్రిల్, 3వ తారీఖు నాడు జంప్ కొటేషన్. సో ఉన్న 6 + 1 7కి 7 0 నాకు, అంటే 0 నాకు. అది ఆ టైంలో కూడా ఎల్ఆర్డీలో 9400 నాకు లీడ్ వచ్చింది. ఆ రోజు నేను ఇంకా డిసైడ్ చేసుకున్నాను, అంటే ఈ పెద్ద నాయకులు నమ్ముకున్న రోజులు మనం రాజకీయంలో ఎప్పుడు బాగుపడడం, ప్రజలు నమ్ముకున్న రోజులే బాగుపడతామని చెప్పి ప్రజలతోనే ఉండిపోయినాను. ఓడిపోయిన 15 రోజుల తర్వాత, అంటే అతి తక్కువ ఎంపీగా ఓడిపోయింది నేనే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దేశంలో అతి తక్కువ ఓడిపోయాను నేను. కానీ ఇక బాధపడకుండా ప్రజలతో, ఎందుకంటే ప్రజలు ఒకటి నేను పాజిటివ్ ఏం ఆలోచించినంటే, ఓడిపోయినాం కంటే నైతికంగా నేను ఓడిపోలే. టెక్నికల్గా వాళ్ళని మోసం చేసింది కానీ నైతికంగా నేను మోరల్గా నేను ఓడిపోలేదు, నేను గెలిచినాను. కానీ ఈ నాయకుల్ని రేపు పొద్దున్న నమ్ముకుంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం రాజకీయంలో రాలేమని చెప్పేసి ప్రజలు కూడా ఇంత ఓట్లు వేసింది కదా. మన పక్క కాన్స్టిట్యున్సీలో అన్ని డిపాజిట్లు పోతుంటే మరి నాకు సుమారు 4,40,000 ఓట్లు, అంటే 44-45% వచ్చింది ఆ రోజు. పక్క నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలలో 4% కాంగ్రెస్ ఆ రోజు, 10%-12% వస్తే మరి నాకు 44.45% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ సిట్టింగ్ గవర్నమెంట్, కేసీఆర్ అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఉండి, మోడీ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఎలక్షన్స్ ఆయన పోతున్నాడు, ఇక్కడ సీఎం పోతున్నాడు. మా పార్టీ ఏ అధికారంలో రాష్ట్రం లేదు, కేంద్రం లేదు. మళ్ళీ నార్థన్ తెలంగాణలో బీజేపీ ఉన్న కేసీఆర్ ఉంది. ఆ టైంలో కూడా నాకు అంత వచ్చింది కదా, అంటే ప్రజలు నన్ను నమ్మిండు కదా అన్న ఉద్దేశంతో. సో ఆ గట్టి నమ్మకంతో మీరు అడిగిన క్వశ్చన్కు 100% అది నమ్మకంతో 3వసారి ప్రజలే నమ్ముకున్నారు. 100%. 2014లో టీడీపీ నుంచి పోటీ చేశారు జహీరాబాద్ ఎంపీగా. ఆ టీడీపీలో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏ కారణాలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది మీరు? టీడీపీలో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాషింగ్టన్ డీసీలో ఉండదు మా హెడ్ క్వార్టర్స్. నాకు సుమారు అన్ని స్టేట్లలో బ్రాంచెస్ ఉన్నప్పుడు వాషింగ్టన్ డీసీలో ఈ బసరా తారక రామ ఈ క్యాన్సర్ హాస్పిటల్కు ఫండ్ రేజింగ్ కొరకు వచ్చాడు. అప్పటి వరకు నాకు పాలిటిక్స్ సంబంధం లేదు. అయితే వచ్చినప్పుడు నా దగ్గర నేను ఆ రోజు $160,000 ఆ రోజు 2007లో 2007లో $164,000 నేను డొనేట్ చేసిన పార్టీ కాదు, క్యాన్సర్ హాస్పిటల్కి. పార్టీకి సంబంధం ఓన్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పేదవాళ్ళ గురించి బసరా. సో నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ 3-4 కలిసి $44,000 పెట్టి $160,000 మా ఇంట్లో ఆ రోజు బాబు గారికి ఇవ్వడం జరిగింది. దాని చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి నన్ను అడిగాడు, అది
మా ఆఫీస్కి వచ్చి కూడా చూస్తే ఎందుకు నువ్వు పాలిటిక్స్ రాకూడదు అని అడిగాడు. సరే ఇట్లా ఉంది, మా ఫాదర్ కూడా టీచరు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉందంటే రండి రండి అని చెప్పి రమ్మని ఆయన ఆఫర్ చేస్తున్నా. నేను 2008లో పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు, ఆయన కానీ బిజినెస్లో అన్ని సక్సెస్ఫుల్ రన్ చేస్తుంటే కూడా వదిలేసేసి ఇండియాకి రావడం జరిగింది. సో అట్లా ఇక నేను లాయల్గా ఉండిపోయాను. టీఆర్ఎస్ ఫామ్ అయినా కానీ నేను టీఆర్ఎస్కి పోలేదు. 2009లో నాకు ఎంపీ రావాల్సింది, కొన్ని కారణాలు రాలేదు. 14లో ఎంపీ వచ్చింది. తర్వాత కాంగ్రెస్కి ఎందుకు మారాల్సి వచ్చింది? సో తర్వాత నేను ఓడిపోయిన తర్వాత కూడా నేను తెలుగుదేశం ఉన్నాను. తర్వాత ఏమైందంటే స్లోగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఆడము, తెలంగాణలో తెలుగుదేశం పర్ఫార్మెన్స్ డౌన్ కావడము, ఆప్షన్స్ కనిపించలేదు. తర్వాత నేను మాట్లాడుతుంటే చాలామంది కాంగ్రెస్ అనేది డెమోక్రటిక్ పార్టీ, నీలాంటి ఎడ్యుకేటెడ్ స్కాలర్స్కి, ఇంటలెక్చువల్స్కి బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ. నేను రాష్ట్రాల్లో ఉండే ఈ చిన్న ఈ రీజనల్ పార్టీస్ అంటే టీఆర్ఎస్ పార్టీ లాంటి రీజనల్ పార్టీస్లో కుటుంబ పాలన ఎక్కువ ఉంటుంది కనుక, కాంగ్రెస్లో కుటుంబ పాలన అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్ డెమోక్రటిక్ పార్టీ. సో మనం దానిలో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ ఏదైనా చేయాలని కాన్సెప్ట్. అది డబ్బులు సంపాదించిన కాన్సెప్ట్ అయితే నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యేవాడిని అని అప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారి దగ్గర అయిపోయి 2018లో నేను సాఫ్ట్వేర్ రాహుల్ గాంధీ గారికి డెవలప్ చేసినాను. టెలికాన్ఫరెన్సెస్, మొబైల్ అప్లికేషన్స్, రాహుల్ గాంధీ గారి ఇంట్లో టెక్నాలజీ సిస్టమ్ అంతా నేనే డెవలప్ చేసినాను. సో టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రమ్మని అడిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ రాలేదు, ఆ పార్టీలో జాయిన్ అవ్వమని అడగలేదు? బీఆర్ఎస్ నుంచి చాలాసార్లు వచ్చింది కానీ నేను అంటే మెంటల్గా డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు అయినా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నన్ను చాలామంది కొంత లీడర్స్ కూడా చాలా బదనాం చేశారు, నేను వెళ్ళిపోతున్నాను, టీఆర్ఎస్కి వెళ్ళిపోతా అని. రకరకాలుగా నన్ను ఎన్ని విధాలుగా నేను అమెరికా వెళ్ళిపోతా అని చెప్పేసి, నేను ఇక్కడ ఉండాలని చెప్పేసి నేను చాలా చెప్పిండ్రు. కానీ కార్యకర్తలు ప్రజలు నాతో ఖచ్చితంగా కొంతమంది 100% నన్ను నమ్ముకొని వాళ్ళు ఉన్నారు కనుక ఎన్ని ఇబ్బందులైనా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను, ఎమ్మెల్యే గెలుస్తాను 100% అని చెప్పాను. వాళ్ళు నన్ను నిజంగా నమ్ముకున్నారు కనుక ఇక నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోలేదు కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే చాలామందికి ఆ డౌట్ ఉంది, మదన్ మోహన్ గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఎందుకు వెళ్ళలేదు? మీ సొంత మామగారే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ జనాలకే ఆ డౌట్లు ఉంటాయి. ఎందుకు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు? నేను ఎప్పుడు ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఎప్పుడు నేను ఇండిపెండెంట్గా కూడా రాజకీయం కానీ లేకపోతే బిజినెస్ కానీ నాకెవరు మా గాడ్ ఫాదర్ లేదు. బిజినెస్లో కూడా ఎవరు నాకు టీచ్ చేయలేదు. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే మా మామగారు సపోర్ట్ ఉంది బిజినెస్లో కూడా. అప్పుడు నేను అమెరికాలో సక్సెస్ అయినప్పుడు కూడా మదన్ మోహన్ ఇండియాకి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ పెడుతున్నాడు, బిజినెస్లో గ్రోత్ అవుతున్నాడు అని నేను కష్టాన్ని నమ్ముకున్నా. ఎందుకంటే నేను 25 yearsలో కూడా బిజినెస్లో కూడా ఎవరిని ఒక 1% కూడా చీట్ చేయలేదు. నా కాన్సెప్ట్, నా క్యారెక్టర్ ఏంటంటే మా ఫాదర్ క్యారెక్టర్ సేమ్, లివ్ లెట్ లివ్ పాలసీ. భగవద్గీతలో చెప్పినట్టు నువ్వు బతుకు పక్కోడు బతుకించు, జీవరాశిని బతికించు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అది చెప్తాడు, యూ లివ్ లిట్ లివ్, కష్టపలి అంటాడు. కష్టాన్ని నమ్ముకో, అది ఫలితం ఇస్తుంది. అది ఈరోజు ఇస్తుందా, తదినాడు ఇస్తుందా, విధినాడు ఇస్తుందా, అది మా ఫాదర్ అది చెప్తాడు. ఈ రోజు ఇస్తుందా, అది ఇస్తుంది. బట్ హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ పర్సీవరెన్స్ విల్ పే ఆఫ్. సో దాని ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ఈరోజు అమెరికాలో కూడా నేను మొన్న 2 days సీఎం గారితో లండన్ పోయినప్పుడు అమెరికా 2 days పోయేసి మా పాత నా ఫ్రెండ్స్ అంతా కంపెనీ చేసి చాలా సక్సెస్ఫుల్ ఉన్న CEOs అందరూ కూడా గ్రేట్ అండ్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అంటున్నారు, పర్సీవరెన్స్ అండ్ పర్సిస్టెన్స్ విల్ పే యూ ఆఫ్. కంటిన్యూస్, అది మన భగవద్గీతలో కూడా అదే చెప్తాను, కష్టం. సో కనుక నేను ఎప్పుడు టీఆర్ఎస్ నమ్ముకొని కేటీఆర్ దగ్గర పనిచేసే నేచర్ కాదు కనుక మనం ఫ్రీడమ్గా ఇండిపెండెంట్గా మాట్లాడతాం కనుక ఆ ఉద్దేశంతో నేను పోలేదు. కానీ చాలామంది నన్ను బంధం చేసిండ్రు. మరి మామతోనే వచ్చిండు పాలిటిక్స్లకు, మామ రేపు పొద్దున గెలవగానే టీఆర్ఎస్లో జంప్ అయిపోతాడు, టీఆర్ఎస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ కాదు, మీరు కొందరు వెధవులు అంటే ఈడియట్స్ అని కొంత లీడర్స్ ఉన్నారు, యూజ్లెస్ ఈడియట్స్ అని అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే నా గురించి తెలియకుండా నా గురించి ఒక లెటర్ రాసి నేను డేటా దొంగతనం చేసినాను, 10 లక్షల డేటా అమ్ముకున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ AICCలో కూడా నాకు అప్పుడు కంప్లైంట్ చేశారు, నాకు టికెట్ ఇవ్వద్దని. అంటే అంత యూజ్లెస్ క్యారెక్టర్స్ అవి. సో వాళ్ళకు తెలియదు అసలు నేను ఒక డేటా కంపెనీని బిల్డ్ చేసినాను 2004లో. 2018లో డేటా కంపెనీని అమ్మేసినాను. డేటా మ్యాపింగ్ అనే కంపెనీ ఎవరు చేయనప్పుడు నేను స్టార్ట్ చేసి ఆ కంపెనీ కూడా అమ్మినాను. అది ఇట్ ఇస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. సో 10 లక్షలకు అమ్ముకునేంత
స్థితి నాకు లేదు డేటా అమ్ముకునేది. అంటే ఆ లెవెల్లో కూడా స్కూప్ డౌన్ అయిందంటే నా గురించి మాట్లాడడానికి. వేరేది ఏది మాట్లాడాలో నా క్యారెక్టర్లో వాళ్ళకి ఎక్కడ దొరకకుండా ఎంతసేపు కులము మామ అని పెట్టుకొచ్చారు. బట్ ఈరోజు 100% నేను ప్రూవ్ చేయగలిగాను ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ దయతో, కాన్స్టిట్యున్సీ అండ్ భగవంతుని దయతో, ఫ్యామిలీ దయతో ఈరోజు నేను ప్రూవ్ చేయగలిగాను. ఎస్, ఈజ్ 100% ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్. టుడే నోబడీ విన్ క్వశ్చన్ మీ, నోబడీ కెన్ టచ్ మీ. సో అగ్ని పరీక్ష అంతా అయిపోయింది. సో మీకు ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీలో కూడా మీరు సొంత పార్టీలు ఎక్కువ, ప్రత్యర్థి పార్టీలు ఏం లేదు. ఓకే. ప్రత్యర్థి పార్టీ వాజ్ వెరీ ఈజీ, ఫైటింగ్ వాజ్ ఎనిమీ వాజ్ వెరీ ఈజీ. అందుకే ఎనిమీ షూటింగ్ నేను అదే అంటాను, మా వాళ్ళు కూడా అదే చెప్తాను, మా కార్యకర్తలు కూడా. కొట్లాడితే భగవద్గీతలు కూడా చెప్తాడు, కొట్లాడితే భారత యుద్ధంలో కొట్లాడు, మహాభారత యుద్ధంలో ఫైటింగ్ ఈజ్ ఇట్స్ డి గివెన్. కానీ ఓపెన్గా కొట్లాడు, వెనక నుంచి వచ్చి ఇంగ్లీష్ వాళ్ళలాగా బుల్లెట్లు కొట్టద్దని చెప్తాను అది. సో మా వల్లే ఎక్కువ ప్రాబ్లం. ఆపోజిట్ వాజ్ వెరీ ఈజీ, ఆపోజిట్ ఈజ్ వెరీ ఈజీ. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీ మామగారే కాబట్టి ఆయన ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని పార్టీలో రమ్మని? ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ అడగటం వేరు, సొంత మామగారు అడిగితే మేబీ కన్విన్స్ అయ్యే వాళ్ళేమో. మామగారికి నా గురించి తెలుసు, నా క్యారెక్టర్ గురించి. అసలు ఆయన అడిగినా కానీ ఆయనకు ఇచ్చే ఆప్షన్ నేను ఇవ్వలేదు ఎప్పుడు. సో ఆయన కూడా తెలుసు ఏదైనా మనం ఏంటంటే ఒకటి మదన్ని పట్టుకుంటే దాని ఎంబడినే ఉంటాడు, దానికి ఉంటాడని చెప్పేసి ఆయన కూడా తెలుసు కనుక ఆయన కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. నేను కూడా ఎప్పుడు ఆయనకు అట్లాంటి అవకాశం ఇవ్వలేదు ఆయనకు. కానీ మీ ఇద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించిన ముచ్చట్లు వస్తాయా? మాట్లాడుతూ ఉంటారా? పార్టీ అట్లా, మా పార్టీ ఇట్లా అని? తక్కువ అప్పుడప్పుడు వెరీ ఫ్యామిలీలో కదా, తప్పదు. కానీ తను సీజన్ పొలిటీషియన్, లైక్ 6 times 7 times ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీ గెలిచాడు, సీనియర్ పొలిటీషియన్ ఇన్ ది స్టేట్. అప్పుడప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా కానీ అంత డీప్ లెవెల్లో కాదు నేనే, ఎందుకంటే ఐ ట్రై టు బి డిస్టెన్స్ అవుట్. ఎందుకంటే నా ఐడియాలజీ, నా క్యారెక్టర్, మన కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ కదా. సో మొన్న నేను గెలవడం అనేది ప్రజల్లో కానీ చుట్టుపక్కల నా ప్రత్యర్థులకు, ఎస్పెషల్లీ నా ఎనిమీస్కి ఏమైందంటే, ఎనిమీస్ కంటే మన ప్రత్యర్థులకి క్లారిటీ వచ్చింది. ఈరోజు నన్ను బ్లేమ్ చేయడానికి ఉంది. తర్వాత నేను గెలిచిన తర్వాత అమెరికా వెళ్ళిపోతా అని చెప్పి ఎలక్షన్స్లో బాగా ప్రచారం చేశాను, ఉండడం అమెరికా. సో ఈరోజు క్లియర్ కట్ కనిపిస్తూ ఉంది. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 12 దాకా ప్రజలతోనే ఉంటున్నాను. ఇంకా అది కూడా అవకాశం పోయింది. అదే అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు కాబట్టి, సో మీరు గెలిచిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? నాకైతే రోజు రిజల్ట్ రోజు నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే మాకు 20 rounds ఉన్నాయి ఎల్ఆర్డి కౌంటింగ్. సో ప్రతి రౌండ్లో ప్రతి రౌండ్లో ఐ వాజ్ లీడింగ్. నేను ఎప్పుడు ట్రైలింగ్ లేను. ఒక్క రౌండ్ కూడా నాకు నెగిటివ్ రాలే. కొన్నిసార్లు 4 rounds నెగిటివ్ వచ్చి 3 rounds పాజిటివ్ వస్తుంది కౌంటింగ్లో. నాకు ఫస్ట్ రౌండ్ నుంచి కూడా నేను లీడ్లో ఉన్నాను. సో 20 rounds అయ్యే వరకు కూడా నేను ఏ రౌండ్లో కూడా నాది ఎల్ఆర్డిలో నెగిటివ్ లేదు. అంటే నాకు తక్కువ ఉండి టీఆర్ఎస్ ముందు లేదు. ఎప్పుడు కాంగ్రెస్ వాజ్ హైట్. కొన్ని రౌండ్లలో 3,000 4,000 లీడ్ వచ్చింది, కొన్ని రౌండ్లలో 800 లీడ్ వచ్చింది, కానీ లీడ్ నాదే ఉండే. ఐ థింక్ 6-7 రౌండ్లో వచ్చేసరికి నేను గెలిచిపోతున్నా అని ఆయనకు తెలిసినట్టుంది. సో ఆయన ట్రైలింగ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, అది కంగ్రాట్స్ చెప్పడానికి. అంటే అంత తప్ప ఇక తర్వాత నేను కూడా అంటే తర్వాత నేను సాయంత్రం ఉన్నప్పుడు నాకు తెలిసింది ట్రైలింగ్లో ఉన్నాను. నాకు మా వాళ్ళు చెప్పారు. నేను అనుకున్నాను సీనియర్ లీడర్ కదా, ఏదో టైంలో 7 times గెలిచాడు, గెలుస్తాడు ఏమో అని నేను అనుకున్నాను. కానీ బట్ తర్వాత సాయంత్రం 6:30 కూడా తెలిసింది ఓడిపోయాడు. సో చాలామంది ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త వాళ్ళు గెలిచారు అందరూ ఉండేటప్పటికీ ఏమవుతుందంటే దాని మీద ఒకటి అంటే ప్రజల అభిప్రాయమో లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తున్న ప్రచారమో తెలియదు, కానీ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ప్రజలు గెలిపించుకోలేదు అనేది తప్పు. అంటే తప్పకుండా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి యూజ్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని, ఎందుకంటే పాత కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు రాజశేఖర్ గారు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో నా గ్రామాల్లో తిరిగితే ఇందిరమ్మ ఇల్లు తప్ప ఒక్క ఇల్లు రాలేదు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత. కనుక వాళ్ళ జ్ఞాపకాలంతా ఎస్సీ కాలనీల మీద పోతే ఇందిరమ్మ ఇల్లులను చూపిస్తారు తప్ప టీఆర్ఎస్ ఇల్లు కానీ కేసీఆర్ ఇల్లు కానీ మాత్రం ఇంతవరకు నాకు ఈ కాన్స్టిట్యున్సీలో కనిపించలేదు. సో మీరు అన్నట్టు 100% వ్యతిరేకత యూజ్ అయింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, ఎందుకంటే ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తున్న ఒక నమ్మకం. 3 లోకల్ క్యాండిడేట్ని చూశారు. మీరు చూడండి, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను చేంజ్ చేసిందో అక్కడ మీరు చూడండి
మీరు చూడండి అక్కడ. ఎందుకంటే విపరీతమైన ఎమ్మెల్యే దోపిడీ జరిగింది. దోపిడీ దొంగల మూట దోపిడీలాగా చేసేసారు మొత్తం తెలంగాణ. అసలు ఎక్కడ చూసినా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ కూడా విపరీతంగా ఎమ్మెల్యేస్కు దోపిడీ జరిగింది. కుటుంబం దోపిడీ చేసింది, వీళ్ళు కూతురు దోపిడీ చేసింది. ఎక్కడో అక్కడ దోపిడీ జరిగిందని ప్రజలకు అర్థమైంది. దోపిడీ జరుగుతుంది, ఇది అన్యాయం చేస్తున్నారు. కనుక మీరు అన్నట్టు వ్యతిరేకత అనేది ఒక పార్ట్, బట్ మిగతా క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఎల్లారెడ్డిలో నేను కాకుండా వేరే క్యాండిడేట్ ఉంటే కష్టం ఉండదు. ఎందుకంటే పీపుల్ బిలీవ్ దట్, నమ్మాలి, క్యాండిడేట్ కూడా నమ్మాలి. పార్టీతో పాటు క్యాండిడేట్ 100%. జస్ట్ ఒక వ్యతిరేకతను గెలిచడం అనేది తప్పు. మీరన్నట్టు అంటే వాళ్ళన్నట్టు ఒకవేళ వ్యతిరేకత మాత్రమే అయితే నమ్మకం లేకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదా, బీజేపీనైనా గెలిపించుకునే. కేవలం వ్యతిరేకత ఒక్కటే కారణం అయితే కాదు. మరి బీజేపీని గెలిపించుకోవాలి కదా. ఇప్పుడు 64లో వచ్చినామంటే మరి బీజేపీ కూడా ఉంది కదా, అన్ని కాన్స్టిట్యూన్సీలో బీజేపీ కూడా పోటీలో ఉంది కదా. మీరు అన్నట్టు వాళ్ళ వ్యతిరేకత, పార్టీ మీద నమ్మకం, అభ్యర్థుల మీద నమ్మకం, అన్ని కలిసి 3 ఫ్యాక్టర్స్. ఈసారి ఎందుకు ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు, పోటీకి సిద్ధంగా ఉన్నారు? చాలామంది ఇంతకుముందు ఏంటంటే ఎన్ఆర్ఐలు అంటే అక్కడే ఉంటారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుందో మాత్రమే అబ్జర్వ్ చేస్తారు, రాజకీయాల్లో డైరెక్ట్గా వాళ్ళు అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని. బట్ రాజకీయాల్లో మార్పులు వస్తున్న కొద్దీ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దాంట్లోనే ఎక్కువ ఉన్నారు. ఏంటి ఆ కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు అమెరికాలో ఎన్ఆర్ఐ ఉన్నప్పుడు ఏంటంటే మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు. తర్వాత ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మదయాష్కి లాంటి వాళ్ళు, ఇప్పుడు మేము ఎన్ఆర్ఐస్కి అక్కడ ఉండి వచ్చినాం. ఇప్పుడు నన్ను చూసిన తర్వాత చాలామందికి ఏమైందంటే, అరే మనం టైం పెట్టినా కానీ మనం ఇంతకుముందు ఏంటంటే ఒక కాన్సెప్ట్, ఒక మిత్లో ఉండేది. ఇక్కడ వచ్చే లీడర్స్ కూడా ఎన్ఆర్ఐస్ను ఎంకరేజ్ చేసుకోవాలి. నన్ను కూడా చాలామంది డిస్కరేజ్ చేశారు. నేను 2 సార్లు ఓడిపోతే కూడా నాతో కాదు అన్నట్టు అన్నారు. బట్ కానీ ఎంపీగా 2000 ఓడిపోయిన తర్వాత చాలామంది నన్ను రికగ్నైజ్ చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఏంటంటే హోప్ వచ్చింది, చేయాలని ఒక ఆశ ఉంటుంది.